గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. సో ఇక్కడైతే మా గల్లీలో బిగ్గెస్ట్ గణేష్ అయితే స్టార్ట్ అయిపోయారు. సో తర్వాత ఇక్కడ 3 గణేష్లు కలిసి ఒకేసారి నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో రిత్విక నిమజ్జనంలో ఎలా ఎంజాయ్మెంట్ చేసిందో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఉంటుంది, పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడైతే పెద్ద గణేష్ తర్వాత అయితే ఇక నెక్స్ట్ గణేష్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ గణేష్ అయితే స్టార్ట్ అవుతారు, ఈ గణేష్ స్టార్ట్ అవుతారు, ఇంకొక గణేష్ తర్వాత స్టార్ట్ అవుతారు. ఇలా ఈ గణేష్లు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాయి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ డబ్బులు ఆ డబ్బులతో చాలా సందడిగా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడైతే ఇన్ని రోజులు పూజలు చేసి ఇన్ని రోజులు సెలబ్రేషన్ చేసి ఇప్పుడైతే వెళ్తున్నారు. అందుకే చాలా బాధగా అయితే ఉంది. కానీ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది కదా, వాళ్ళు ఇక మన దగ్గర ఉండలేరు. సో ఇదండి. కానీ గణేష్ పండుగ అంటే ఎవరికైనా ఇష్టమే. వినాయక చవితి అంటే ఈ వినాయక చవితికి అయితే ఎంత బిజీలో ఉన్నా అందరూ కలిసి ఒక దగ్గర చాలా మంచిగా సెలబ్రేషన్ అయితే చేస్తారు. అందుకే నాకు గణేష్ పండుగ అంటే చాలా ఇష్టం. అంటే ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం. సో ఇన్ని రోజులు ఇన్ని మంచిగా పూజలు అన్నీ చేసి లాస్ట్గా అయితే ఇక నిమజ్జనం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడైతే. సో ఇక్కడ నిమజ్జనం కోసం అనేసి స్టార్ట్ అయ్యారు బిగ్గెస్ట్ గణేష్ అండి. ఇక్కడైతే చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా వెరైటీస్గా చేస్తారు మా సైడ్ అయితే, ఇది హైదరాబాద్లో. సో ఈ మా గల్లీ నుంచి అయితే గణేష్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డబ్బులతో ఎంత అంటే అంత బాగుంది. ఇక్కడ వీడియో కన్నా కొంచెం అక్కడ చూస్తే ఇంకా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బట్ ఎంతో సందడిగా అయితే ఈసారి మా గణేష్ అయితే వెళ్ళిపోతున్నాడు. సో చాలా బాధగా ఉంది, కానీ ఏం చేయలేను కదా. సో వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. వెళ్ళి రావయ్యా గణేష అని మొక్కడం తప్ప ఇంకా ఏం చేయలేము. సో అలాగే మనకు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా ఉంటుందో, దీనికైనా ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో సెలబ్రేషన్ తెలియదు. కాబట్టి ఈ ఇయర్ తీసిన వీడియోస్ మనకు ఉంటే నెక్స్ట్ ఇయర్ దీనికైనా గ్రాండ్గా ఉంటుందో ఇంకా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అందుకే ఈసారి అయితే నేనైతే చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను. సో ఇక్కడ చూడండి ఇంకా చాలా వెరైటీస్ అయితే చేశారు ఈ సైడ్, మా సైడ్ అయితే ఈసారి. సో ఇక్కడ ఈ డ్యాన్స్ అయితే నేను ఎక్కడ చూడలేదండి. ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. సో మీరు ఎక్కడైనా చూసారా తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ గణేష్ దగ్గర అయితే ఇక డ్యాన్స్ మొత్తం చేయడానికైతే రెడీగా ఉన్నారు. ఇక బయలుదేరుతుండు గణేష్. సో 3 గణేష్లు ఒకసారి వెళ్తుంటే చూడడానికైతే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇదేమో థర్డ్ గణేష్. సో అన్ని గణేష్లు కలిసి ఇప్పుడైతే వెళ్తున్నారు. సో ఫస్ట్ది, సెకండ్ది, ఇది థర్డ్ది. సో వీళ్ళది వేరేగా ఉంది కదా. సో 3 చోట్ల చాలా వెరైటీస్గా చేశారు ఈసారి. చాలా డిఫరెంట్గా అయితే చేశారు. ఇళ్ళది వాళ్ళది చాలా చాలా డిఫరెంట్ ఉంది. సో 3 ఒకేసారి బయలుదేరి ఒక దగ్గర మధ్యలో అంటే సెంటర్లో కలిసిపోయి ఒక దాని వెనుకలో ఒకటి వెళ్తుంది. సో ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది, తీయలేదు. సో ఎందుకో అది తీసాను అన్నట్టుగా గుర్తుంది కానీ తీయలేదు. సో ఇక్కడైతే డ్యాన్స్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ 3 గణేష్లు కలిసి వెళ్తుంటే చూడడానికి అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ డబ్బులు ఆ డబ్బులు, ఇక్కడ డ్యాన్స్లు అక్కడ డ్యాన్స్లు చూస్తుంటే అసలు ఎక్కలేని సంతోషం అంటే ఇక్కడే ఉన్నట్టుగా అనిపించింది. కానీ కొంచెం అయితే బాధ అయితే ఉందండి. వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మనతో ఒక ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోయి మళ్ళీ వినాయకుడిని తీసుకెళ్ళే నిమజ్జనం రోజు అయితే చాలా అంటే చాలా మంది ఏడుస్తారు. సో నేను అందులో ఒక దాన్ని అనేసి అనుకుంటాను. సో ఎందుకంటే చాలా ఎందుకో ఎక్కలేని బాధ అయితే అనిపిస్తుంది. సో ఇక్కడైతే రెడీ అయిపోయింది, గణేష్గా వెళ్ళిపోతున్నారు. సో అక్కడ 3 ఒకేసారి వెళ్తున్నాయి. ఇక్కడైతే కొంచెం డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు. సో డ్యాన్స్ చేసిన తర్వాత అక్కడ కొద్దిసేపు వీడియో తీసాము, ఇక్కడ కొద్దిసేపు కొంచెం 3 చోట్ల చేసుకుంటూ అయితే వీడియో అయితే షూట్ చేశాము. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో డ్యాన్స్ అయితే ఇంట్లో తీసేశారు ఈసారి హైదరాబాద్లో. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీ సైడ్ ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రెగ్నెన్సీ కోసం మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తున్నాయండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తున్నాయి ప్రెగ్నెన్సీవి. మీ రిలేటివ్స్లో కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఆ టిప్పులు వాళ్ళు పాటించి ఒక గుడ్ బేబీ బాయ్నో బేబీ గర్ల్నో హెల్దీగా ఉండేటట్టుగా చూసుకొని వాళ్ళు ఉంటారు. అదే నా సజెషన్. సో అంతేనండి. ఇక్కడైతే డబ్బులు అయితే అసలు చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయండి మా సైడ్ అయితే. వెరైటీసే. సో డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే
అయితే వినాయకుడు అయితే బయలుదేరింది. సో బాయ్ బాయ్ గణేష్ అంటూ మేము గణేష్ని అయితే పంపిస్తున్నాం, కానీ లోపల అయితే చాలా బాధ అనిపిస్తుంది. సో మీకు అలా అనిపించిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే వాళ్ళు డబ్బులు కొట్టి చాలా వెరైటీస్గా అయితే చేశారండి మా సైడ్ అయితే. ఎందుకంటే మేము నెక్స్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్కి పోల్చుకుంటే చాలా వెరైటీగా ఉంది ఈసారి. సో ఇక్కడ ఏంటిదంటే ఇయర్ చాలా మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి. సో మీ సైడ్ ఉంటాయా తప్పకుండా కామెంట్ చేయండి. సో డబ్బులకైతే ఆ సౌండ్లకైతే దద్దరిల్లిపోతున్నాయి చెవులు అయితే. కానీ ఎంత దద్దరిల్లిపోయినా అక్కడ డబ్బుల సౌండ్ అంటే మనం ఇక్కడ ఆగలేమో, అది వెళ్ళాల్సిందే. సో ఇక్కడికి ఫైనల్గా అయితే బిగ్గెస్ట్ గణేష్ అయితే వచ్చేసినాడు. అది పెద్ద గణేష్ మా గల్లీలో అయితే స్టార్ట్ అయిపోయి కొంచెం దూరం అయితే వచ్చేసారు. అక్కడ నుంచి ఇది కొంచెం దూరంకి అయితే వచ్చేసారు. సో ఇక్కడైతే ఇక అందరు చూడడానికి అయితే బయలుదేరుతున్నారు. సో చూడాలి, దర్శనం కావాలి అనేసి ఇక ఎవరికైనా ఉంటుంది కదా, అందుకనేసి ఇక్కడైతే ఒక డ్యాన్స్ వెరైటీగా చేస్తున్నారు. చూడండి, మనం పెట్టాం కదా ఫస్ట్లో ఆ డ్యాన్స్ మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. సో నేను వీడియోస్ అన్నీ తీశాను, మళ్ళీ అన్నీ ఒకసారి అప్లోడ్ చేసే ముందు మొత్తం చూసుకొని అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో అందుకని నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇంత వెరైటీగా నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకో ఎవరైనా చూసి ఉంటారేమో మేబీ, నాలాగా చూడని వాళ్ళు కొందరు ఉంటారు కదా. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకైతే. సో ఇలా అయితే మేమైతే ఈసారి అయితే మా వినాయకులు అయితే ఇలా బాయ్ బాయ్ అనేసి మాకు చెప్పేసి అయితే బయలుదేరుతున్నారు. సో చాలా మంది అయితే వినాయకుడిని పట్టుకొని ఏడుస్తారండి. ఎందుకు అంటే ఇన్ని రోజులు సేవలు చేసి వెళ్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా, అందుకే చాలా మంది అయితే ఏడుస్తారు. సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడు అసలు వినాయకుడు, చాలా అంటే చాలా బాగున్నాడు. సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో అన్ని డెకరేషన్లే 3 వినాయకుల దగ్గర 3 వెరైటీస్గా డెకరేషన్ అయితే చేశారు. సో చాలా చాలా బాగా అనిపించింది ఈసారి అయితే. సో అన్ని ఇయర్స్ చేస్తారు, కాకపోతే ఇయర్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటాయి. మా దగ్గర అయితే డిఫరెన్స్ అనేది పాటించి అయితే చేస్తారు. నాకు ఫుల్ హ్యాపీ. ఇక్కడ చూడండి జనాలు ఎట్లా వస్తున్నారో. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కదా, ఇంకా ఫుల్గా జనాలు అయితే వచ్చేస్తారు. సో గణేష్ అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు కదా, అందరికీ ఇష్టమే. సో అందరు ఎక్కడున్నా సరే, అక్కడ పనులు ఉన్నా సరే మానుకొని వచ్చి మరి గణేష్ని అయితే చూడాల్సిందే, అంతే కదా. సో మీ సైడ్ ఎలా ఉండదు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ సెకండ్ గణేష్ అండి, సెకండ్ గణేష్ ఇక బయలుదేరుతున్నాడు, మొత్తం స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడైతే డ్యాన్స్కి అయితే ఇక్కడ ఎప్పుడైనా స్టేజ్ పెడతారండి. మాకు స్టేజ్ పెడితే అక్కడ డ్యాన్స్ అనేది కొద్దిసేపు చేసిన తర్వాత వినాయకుడు నిమజ్జనంకి అయితే స్టార్ట్ అవుతారు. అందుకే ఇక్కడైతే డబ్బులు కొడుతున్నారు. గర్ల్స్ అండ్ బాయ్స్ కాంబినేషన్గా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది కదా. సో ఇళ్ళ మధ్యలో డ్యాన్స్ చేస్తుంటే ఉంటుంది ఆహా కదా, కానీ మనం డ్యాన్స్ చేయకూడదు, అందుకే సైలెన్స్ అయిపోయాం. ఎప్పుడైనా డ్యాన్స్ చేయాల్సి వస్తే చేయాల్సిందే కదా. సో లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా గ్రాండ్గా చేసామండి, డ్యాన్స్లు చేసి చాలా హ్యాపీగా అయితే చేసాము. సో ఈ ఇయర్ ఏంటిదంటే నేను డెలివరీ అయ్యాను కదా, అందుకే డ్యాన్స్ చేసే అవకాశం లేకుండా పోయింది, అందుకే డ్యాన్స్ అయితే ఈసారి చేయలేదు. సో చూడండి ఆ డబ్బుల సౌండ్లకి అయితే ఎట్లా అంటే అట్లా డ్యాన్స్ ఛాలెంజ్ అవుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అవుతుంది, చాలా వెరైటీగా. చూడండి అసలు చాలా బాగుంది కదా అక్కడ చూడండి. సో నాకైతే ఫుల్ హ్యాపీగా ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉందండి. మీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు, కానీ అది చూస్తుంటే అసలు ఎట్లా లేని సంతోషం అంతా ఇక్కడికి వచ్చినట్టయితే ఉంది నాకైతే. సో మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే గణేష్లు వెళ్తున్నారు కదా, గణేష్లు ఎలా అనిపించాయి మీకు, వాళ్ళ సెలబ్రేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. సో ఫైనల్గా అయితే ఇక అన్ని డబ్బులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. 1 2 3 అని స్టార్ట్ చేసేసారు, స్టార్ట్ అయిపోయింది. ఇక డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డ్యాన్స్ చేస్తారు, లేకుండా వాళ్ళని కొట్టుకుని వెళ్ళిపోతారు డబ్బులు. కానీ ఇవి అన్నీ ఇంత సంబరంగా చేసి చూడండి, వాళ్ళ డబ్బులు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఇక్కడ వాళ్ళ వాయిస్ చేస్తున్నారు చూసేది. ఒకేసారిగా గట్టిగా వేస్తుంటే డబ్బులు మా గుండెలో దడాలమని అంటుంది. కానీ ఇక్కడ ఎంత సౌండ్ వచ్చినా సరే అక్కడ నుంచి కదలాలని అస్సలు అనిపించదండి. అది ఏంటిదో డబ్బుల సౌండ్ కానివ్వండి, డీజే సౌండ్ కానివ్వండి, ఎక్కడైనా వచ్చిందంటే ఇక కదలేదో అక్కడ నిలబడి చూడాల్సిందే అది, అంతే కదా. నాలాగా ఎంతమంది కనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే వినాయకుడు అయితే స్టార్ట్ అయిపోతుండు.
కొంచెం ఇంకా ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇక అక్కడ గల్లీ దగ్గర నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నారు కదా. ఇక జనాలు చూడండి ఒక్కొక్కరు మోపవుతున్నారు. సో అటు ఇటు చూడండి, మీరే చూడొచ్చు. ఆ గణేష్కి ఈ గణేష్కి ఎలా ఉందో చూడండి. ఇటు నుంచి అటు నుంచి చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు చాలా చూడడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. అసలు వీడియో తీయడం కన్నా వాళ్ళకి చూడడమే ఎక్కువ అయిపోయింది అక్కడ. సో చూడండి, అటు సైడ్ నుంచి ఈ గణేష్, ఇటు సైడ్ నుంచి బిగ్గెస్ట్ గణేష్. ఇద్దరు గణేష్లు కలిసారు. ఇంకా మూడో గణేష్ అయితే కలవాలి. ఇంకా అది కలవాలి, ఆ గణేష్ కలవాలి. సో చూడండి, ఈ గణేష్కి ఆ గణేష్కి ఇటు చూడాలా అటు చూడాలా, అటు చూడాలా ఇటు చూడాలనేసి ఆతృత. కానీ రెండు గణేష్లు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది కదా. సో నాలాగే మీరు ఎంజాయ్ చేయాలి కదా అన్నట్టుగా అయితే వీడియో అయితే తీసి అయితే అప్లోడ్ చేశానండి. సో తప్పకుండా చూడండి. మీరు వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మనం ఏమేమి సెలబ్రేషన్ వీడియో తీసామో, ఏ గణేష్ సెలబ్రేషన్ తీసామో మీకు క్లియర్గా ఉంటుంది. అప్పుడు మీకు చూడడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే వీడియో అయితే మీకు మొత్తం ఒకేసారి పూర్తిగా అయితే పెట్టేస్తున్నాను. సో దాంట్లో షార్ట్ వీడియోస్ కింద పెట్టాను. ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోస్ చూడండి. సో వీడియో ఎలా తప్పకుండా కామెంట్ చేయండి. సో మీ సైడు మీ గల్లీలో హైదరాబాద్లో కానీ ఇక్కడ ఊర్లో కానివ్వండి, మీ సైడు ఒక దగ్గర రెండు మూడు వినాయకులు ఒకే దగ్గర వెళ్ళేటట్టుగా అలా ఏమైనా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ ఈ మూడో గణేష్ దగ్గర అండి ఇది, అవి రెండు ఇక్కడ ఇది సెంటర్లో అయితే ఇప్పుడు వచ్చేస్తాయి అన్నీ. సో ఇది వీడియో ఇక్కడ స్కిప్ అయిపోయిందో మరి వచ్చేసిందో తెలియదు. సో చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడైతే వాళ్ళైతే ఇక మూడో గెలిచి అయితే వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళే డబ్బులు వేసుకుంటే వాళ్ళే డ్యాన్స్ చేస్తారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. సో ఇక్కడ చూడండి స్టార్ట్ చేస్తున్నారు డబ్బులు. సో వాళ్ళే డబ్బులు వేసుకొని వాళ్ళే డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే సరిపోవండి నాకు తెలిసి. సో చాలా అసలు ఎట్లా నేర్చుకుంటారో ఏంటో కానీ నాకైతే ఫుల్ హ్యాపీగా ఫుల్ జోష్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మూడో గణేష్ అయితే వచ్చేస్తున్నాడు, డ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. సో మీ సైడ్ ఇలా డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ సంవత్సరం మీ గల్లీ గణేష్కి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో, నిమజ్జనం ఎలా అయిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నాతో మీరు షేర్ చేసుకోవాలి కదా, నేను మీరు తెలుసుకోవాలి కదా, అందుకనేసి అడుగుతున్నాను. సో ఇక్కడైతే మొత్తానికైతే డ్యాన్స్ చేసేసి ఇక గణేష్ అయితే బయలుదేరిండు. సో ఫుల్ హ్యాపీగా ఫుల్ జోష్గా ఉంది. ఇక ఇది మూడో గణేష్ అండి. మూడో గణేష్ బండి అయితే ఇక్కడ దాకా అయితే వచ్చేసింది, సెంటర్లోకి వచ్చేసింది. చూడండి అసలు ఇక్కడైతే చాలా పెద్ద గణేష్లు అయితే ఉంటారండి మా సైడ్ అయితే. సో అన్ని సైడ్లు పెట్టచ్చు, కానీ నేను చూసిన సైడ్ అయితే చాలా పెద్ద గణేష్లు అయితే ఉంటారు. సో ఇదైతే థర్డ్ వన్, బిగ్గెస్ట్, మిడిల్, తర్వాత థర్డ్ కొంచెం చిన్నగా మూడు గణేష్లు అయితే కలిసి అయితే ఇప్పుడు వెళ్తారు. సూపర్గా ఉంటుంది. ఆ వీడియో స్కిప్ అయిపోయినట్టున్నది. అన్నీ అంటే ఒకే బండ్లు మొత్తం ఒకదాని వెనకాల అట్లా వెళ్తుంది. అది చూడాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా అది మిస్ అయిందా ఏందా అనేసి తెలియట్లేదు. మిస్ అయిందా అనేసి అయితే అనుకుంటున్నాను. సో నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎందుకంటే అంత హడావిడిలో వీడియో షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. కానీ ఎలాగైనా నా ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ మెంబర్స్కి అయితే చూపించాల సబ్స్క్రైబర్స్ అనేసి నేనైతే ఎంత కష్టం ఉన్న తీయాలని అయితే తీశాను, షూట్ చేయడం జరిగింది వీడియో. సో క్లియర్గానే వచ్చింది. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు వీడియో ఎలా ఉంటుందో తెలియదు. సో నేనైతే క్లియర్గా తీశాను, నా మొబైల్లో ఉంది, క్లియర్గానే ఉంది. ఇక్కడ వాళ్ళు రెండు డ్యాన్స్ లభిస్తున్నారు. డ్యాన్స్ ఎవరైనా చేస్తే నాకైతే అట్లే చూడాలనిపిస్తుందండి. ఎందుకో అది నాలాగే ఎవరైనా ఉంటారా, నేనైనా ఇలా అనేసి నాకైతే ఒక ఆలోచన ఉన్నది. సో నాకైతే ఎవరైనా డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ డబ్బులు, డీజేలు, సౌండ్లు వస్తుంటే మాత్రం వాళ్ళకి అట్లే చూడాలనిపిస్తుంది, అక్కడి నుంచి కదలబుద్దే కాదు. సో నాలాగా ఈ హ్యాబిట్స్ ఎంతమందికి ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో
ఫైనల్గా అయితే ఆ గణేష్ ఈ గణేష్ ఈ గణేష్ 3 గణేష్లు అయితే ఒక దగ్గర చేరాల్సిన టైం వచ్చేసింది. అలాగే మన అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో వాళ్ళ స్టెప్పులు చూడండి ఎలా ఇచ్చారో. సో ఫైనల్గా అయితే గణేష్లో అయితే అందరైతే వెళ్ళిపోతున్నారు. అంటే ఒకదాని వెనకలో ఒకటి వెళ్తున్నాయి కదా, ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇయర్ అయితే చూసి వీడియో షూట్ చేసి అయితే పెడతాను. ఈ ఇయర్ అయితే స్కిప్ అయిపోయింది. సో మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సంవత్సరం మా దగ్గర మా గల్లీ గణేష్కి జరిగిన సెలబ్రేషన్ ఇవి అండి. సో మీ సైడ్ ఎలా జరిగినా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.